హాయ్ అండి, నేను కుట్టిన కొన్ని మోడల్స్ అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఓణీల ఫంక్షన్ కోసం కుట్టాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ శారీ వచ్చేసి మదర్ అనమాట. ఓణీలు ఇచ్చే పాపకి వాళ్ళ మదర్కి సేమ్ తీసుకున్నారు. శారీలో బ్లౌజ్ కాకుండా విడిగా పట్టు బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా మగ్గం వర్క్ అయితే చేపించారండి. పాట్ నెక్ వచ్చేసింది. హ్యాండ్కి వచ్చేసి ఇలాగా పూసలతో హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసి ఫుల్ వర్క్ అయితే చేశారు. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. హ్యాంగింగ్స్ కూడా ఇది వచ్చేసి ఫంక్షన్ పాపదనమాట. ఈ లంగా కూడా శారీ తీసుకొని బ్లౌజ్ పళ్ళు సపరేట్ చేసేసి మొత్తము లంగాకైతే కుట్టేశానండి. ఐరన్ ఫ్రిల్స్ పెట్టి తిరిగే పిల్లలే కాబట్టి ఎంత లెంత్ ఉంటే అంత పెట్టేశాను. దీనికి కూడా శారీలో బ్లౌజ్ అయితే యూజ్ చేయలేదు. సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని వర్క్ వేయించి అయితే కుట్టించామండి. ఇది పాపకు కాబట్టి బార్లంగా కూడా కుట్టామన్నమాట. ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టేసాము. ఈ విధంగా మగ్గం వర్క్ చేపించేసి ఫుల్ బ్లౌజ్ పెప్లం బ్లౌజ్ అయితే కుట్టాము. బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట. పిల్లలు ఫంక్షన్ వాటికి హాఫ్ బ్లౌజ్ వేసుకుంటారు, తర్వాత మళ్ళీ ఫుల్ బ్లౌజ్ వేసుకుంటారు కాబట్టి ఫుల్ బ్లౌజ్ ఒకటి కుట్టేసాము. దీనిపైకి ఫంక్షన్ కోసము ఇలాగ హాఫ్ బ్లౌజ్ అయితే కుట్టామండి. లంగా ఓని మీదకి ఫుల్ హెవీ మగ్గం వర్క్ అయితే వేయించాము, కానీ థ్రెడ్ తోనే బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఇది పాపకి వేస్తే లుక్ చాలా బాగుంది. నేను కుట్టానని కాదులే కానీ నిజంగానే చాలా బాగుందండి. నేను ఫంక్షన్కి వెళ్ళాను, చూశాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రెండు బ్లౌజులు ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అనమాట. ఇది శారీలోది లంగా కుట్టాను అనమాట. సేమ్ ఇంకా దానికి ఎలా అయితే కుట్టానో శారీ మొత్తం పెట్టేసి ఇది కూడా సేమ్ శారీ మొత్తం పెట్టేసి ఐరన్ ప్లీట్స్ అయితే పెట్టేసి ఇది వచ్చేసి ఫస్ట్ కూర్చోబెట్టేటప్పుడు లంగా జాకెట్ వేసి కూర్చోబెట్టాలని అన్నారు. అందుకని చెప్పి లంగా జాకెట్ మాత్రమే కుట్టాను. పైన బార్డర్ కింద అటాచ్ చేశాను. లంగా మీదకి ఫుల్ బ్లౌజ్ కోసము పట్టు క్లాత్ తీసుకొని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వేయించాను. ఈ వీడియో తీసేటప్పటికి నేనైతే స్టిచ్ చేయలేదండి. వాళ్ళు వస్తున్నారు, కుట్టినంత వరకు ఇచ్చేసేయండి అని అన్నారు. సో ఈ ఒక బ్లౌజ్ అయితే ఆగిపోయింది. మిగతా అన్ని ఇచ్చి పంపించేయాలి. అందుకని చెప్పి హడావుడిగా అయితే వీడియో తీస్తున్నాను. ఇచ్చి పంపించేసిన తర్వాత నైట్ టైం ఈ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇచ్చేసాను. బ్లౌజ్ కి యోక్ పార్ట్ వరకు వర్క్ అయితే వేయించాము. కింద ఫిష్ కట్ లాగా వస్తుంది, పెప్లం బ్లౌజ్ లాగా. ఒక బ్లౌజ్ కి ఫ్రిల్స్ పెట్టాం కదా, ఇంకో దానికి ఫిష్ కట్ లాగా ఇద్దాం అనుకున్నాను. ఇది వచ్చేసి మదర్ శారీ అనమాట. ఇందాక మదర్ అండ్ డాటర్ తీసుకున్నారు కదా ఎల్లో కలర్, సేమ్ అలాగే లంగాకి సెట్ అయ్యేటట్టుగానే ఇంకొక శారీ అయితే తీసుకున్నాను. దీనిపైకి విడిగా క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ అయితే వేయించారండి. చూడండి, ఈ విధంగా అయితే ఫుల్ ఎంబ్రాయిడరీ అయితే చేయించారు మగ్గం వర్క్. దీనికి వచ్చేసి మగ్గం హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా, ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలో నీట్ ఫినిషింగ్ అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. చూడండి, హ్యాండ్ వచ్చేసి ఫుల్ మగ్గం వర్క్ ఇచ్చారు. హ్యాండ్ దగ్గర కింద బీడ్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి నెట్ అనమాట. ఈ డిజైన్లో వచ్చేసి నెట్ ఇచ్చారు, లైనింగ్ లేదు. లైనింగ్ లేకుండా స్టిచ్ చేశాను. పైన హ్యాండ్ మొత్తం లైనింగ్ రావాలి, నెట్ దగ్గర లైనింగ్ వద్దు. అది ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను ఒక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో మీరు చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ బ్లౌజు అండ్ శారీ ఎలా ఉందో కూడా చెప్పండి. నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి ఇది కూడా ఆ ఫ్యామిలీ నెంబర్దేనండి. దీనికి సింపుల్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే వేయించాను. చాలా అంటే చాలా సింపుల్గా ఏమన్నారు. వాళ్ళు అడిగినట్టుగానే చాలా సింపుల్ డిజైన్ పెట్టేసి హ్యాండ్కి వచ్చేసి పఫ్ అయితే ఇచ్చాను. ఇది కూడా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. అసలు ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందంటే ఎన్నిసార్లు అందో చాలా బాగా కుట్టావక్క బ్లౌజ్ అని చెప్పి చాలా మంది చెప్పింది. వచ్చిన చుట్టాలకు కూడా ఫంక్షన్లో తనే కుట్టింది మా బ్లౌజులు అన్నీ ఫంక్షన్ అని చెప్పి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. వీటితో పాటు 2-3 డ్రెస్సులు కూడా కుట్టాను. అవి అయితే ముందే ఇచ్చి పంపించేసానండి, వీడియో తీయలేదు. షార్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను ఆ డ్రెస్సులు ఎలా కుట్టాను ఏంటని చెప్పి. కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేసాము. ఇది వచ్చేసి నార్మల్గా హెమ్మింగ్ పెట్టేసి బ్లౌజ్ అయితే కుట్టేశాను. దీనికి పైపింగ్లు అలాంటివి ఏమి పెట్టలేదు. మనం కుట్టడం కాదు కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుండి వాళ్ళ నోటితో వాళ్ళే బాగా కుట్టారండి మీరు అని చెప్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు, అసలు ఆ హ్యాపీనెస్సే వేరు అనమాట. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఆన్లైన్లో బుక్ చేసుకుందంట. ఫుల్ మగ్గం వర్క్ వచ్చింది. కూడా కొంచెం హెవీగానే వర్క్ ఇచ్చారు. 1500 అయితే పడింది. చాలా బాగుంది. నెక్ వచ్చేసి కట్ వర్క్ నెక్ వచ్చింది. ఇది కూడా స్టిచ్ చేశాను. నేను కుట్టిన బ్లౌజులు అన్నీ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని కుట్టిన తర్వాత క్యాన్ లంగా లేకపోతే ఎలా చెప్పండి, దాని లుక్కే వేరు కదా. అది అవి కొట్టకుండా ఎలా ఉంటానండి. 2 క్యాన్స్ కట్లు అయితే కుట్టేశాను పాప్లైన్ క్లాత్ తీసుకొని. ఆల్రెడీ ఇవి ఎలా కుట్టుకోవాలి అనేది నేను ఫుల్ వీడియో అయితే పెట్టాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఫంక్షన్కి నేను కుట్టిన మోడల్స్ అన్నీ ఇవ్వండి. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కావాలని అంటే ఇన్స్టాలో అయితే మెసేజ్ చేయండి, మీకు కూడా కుట్టి పంపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.